కరీంనగర్ జిల్లా మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నగరవాసులు. చెత్త కాలుతుండటంతో వస్తున్న దుర్వాసన, పొగతో స్థానిక దుకాణదారులు ఉక్కిరిబిక్కిరై షాపులు మూసివేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి చల్లుతున్నారు మున్సిపల్ సిబ్బంది. అయితే చెత్త ఏరుకునే వాళ్లు వైర్ల నుంచి కాపర్ తీసుకునేందుకు డంపింగ్ యార్డులో మంటలు పెడుతున్నారని తెలిపారు స్థానికులు. మంటలు ఆర్పిన తర్వాత కూడా రోజుల వరకు పొగ వ్యాపిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు స్థానికులు. పోతిరాంపూర్ కాలనీ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఏంటంటే ఒక పరిష్కారం లేని సమస్యలాగా తయారైంది డంపింగ్ యార్డు. మొత్తం నగరంలోని నలుమూలల నుంచి వచ్చే చెత్తను మొత్తం తరలించి ఇక్కడ అంటబెడుతున్నారు. అది రాత్రిపూట అంటబెడితే తెల్లారేదాకా నిద్ర ఉండట్లేదు, లేని రోగాలు వస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పటికే నాయకులకు, ప్రజలకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ విజ్ఞప్తి చేసినాం, కానీ ఇంతవరకు పరిష్కారం లేదు. దానికి ఏదో చెత్తను డిస్పోజల్ చేసే యంత్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేదో 1 నెల 2 నెలలు పనిచేసింది, తర్వాత అది కూడా పనిచేయట్లేదు. శ్వాసకోశ పిల్లలకి కానీ మనకు కానీ అస్తమా ఉన్న పేషెంట్లకి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 3 monthsతో అయిపోయేది కాదు, లైఫ్ టైం అది కాలుతూనే ఉంది, చాలా నుంచి ఉంది. డంపింగ్ యార్డ్ మార్చే పరిస్థితి చేయాలి. దాన్ని నైట్ మాత్రం కంప్లీట్ ఇటే మనకు ఫ్లో ఎక్కువ ఇటే వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మేము చూస్తున్నాం, చాలా ఏళ్ళకెళ్ళి డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. వెళ్తుంది అధికారం మారుతాయి, అన్నీ మారుతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం వ్యవస్థ మారతలేదు. ఇప్పుడు ఎగ్జామ్ టైం పిల్లలకు గత 3 రోజులకి వెళ్ళి పొగ, ఒక దిక్కు చిన్న చిన్న దోమలు, ఒక దిక్కు ఉక్కపోత. పిల్లల్ని ఎక్కడ చదువుకోమంటారు, ఎలా ఉండమంటారు. బయటకు వస్తేనేమో పొగ, తలుపులు వేసుకుంటే ఉక్కపోత వశపడతలేదు. అందరికీ ఎక్కడితే దొక్కడే బతుకు. కొన్ని ఏళ్ళకి ఎలా అవస్థపడతారు, కొందరికి పేషెంట్లు అవుతున్నారు. పెద్దవాళ్ళు ఎందుకు చనిపోతారో వాళ్ళకు కూడా తెలుస్తలేదు. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్యలు పడుతున్నారు. ప్రతి ఒక్క 60 డివిజన్లో మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త ఇక్కడ వేసే బదులు 10 డివిజన్లకు వేసుకోమండి. మాకు ఎందుకు ఈ సమస్య? మొత్తం ఎండాకాలంలో మొత్తం చెత్త అంటుకోవడం, పొగ, ఇక్కడ కనీసం మనిషికి కనబడకుండా ఉంటుంది పరిస్థితి. చలికాలం వస్తే దోమలు, వాసన విపరీతంగా. గత ప్రభుత్వం పోతుంది అని చెప్పేది ఇప్పటి వరకు అసలు తీసిన దాఖలాలు లేవు. ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మమ్మల్ని పట్టించుకొని మా ఆరోగ్య రీత్యానైనా చూడాలి. ఈ పొగ అయితే అసలు ఇక్కడ కమాన్ హౌసింగ్ బోర్డ్ మాకు ఇక్కడ దగ్గరున్న పరిస్థితి అయితే దారుణం. ఇంకా అసలు మనిషికి బ్రీతింగ్ వస్తలేదు. చూడండి, మేము మాట్లాడుతుంటే బ్రీతింగ్ కూడా వస్తలేదు.